సృష్టికర్త నాకు రాజకీయ ఓనమాలు నేర్పిన గురువు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం. అలాగే వేదికపై ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన అనకాపల్లి పార్లమెంట్ నుంచి, విశాఖపట్నం పార్లమెంట్ నుంచి, ఈ ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన నాయకులకి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, సోదరిమణులకి, మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మనము ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి, అతని ప్రభుత్వం చేసిన దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చాలా రోజులు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మాట్లాడుకోవాల్సిందల్లా ఇక్కడ నరేంద్ర మోడీ గారు మేనిఫెస్టోలో ఇచ్చిన గ్యారంటీలు, అలాగే ఈ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి ఇచ్చిన మేనిఫెస్టో గురించి మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి, నేను ఇంకా చేయలేను, నా పని అయిపోయింది, నేను 3,000 కన్నా ఎక్కువ ఈ కూటమి ఇవ్వలేనని చెప్తే, ఇప్పుడు కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తానన్నాడు. 200 రూపాయలు ఉండే పెన్షన్ ని 2,000 రూపాయలు చేసింది మన చంద్రబాబు నాయుడు కాదా? ఆయన 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు మాత్రమే పంచాడు. అప్పుడు 1800 పెరిగితే ఇప్పుడు 5 సంవత్సరాల్లో పెరిగింది 1000 రూపాయలే. అది కూడా ఈ మధ్య పంచాడు, ఎలక్షన్లు వస్తున్నాయని. ఇప్పుడు అదే కాకుండా 3 నెలలు బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది 3,000, 4,000 కలిపి రేపు జూన్ 5వ తారీఖున 7,000 రూపాయలు ఒక్కొక్క పెన్షన్దారుకు వస్తుందని తెలియజేస్తున్నా. అదే కాకుండా ఒక్కొక్క ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు. ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో మహిళలు, మీరు అనకాపల్లి నుంచి, విశాఖపట్నం నుంచి తిరుపతి వెంకన్న స్వామి దర్శనం చేసుకోవాలన్నా, శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవాలన్నా, సింహాచలం అప్పన్న స్వామి దర్శనం చేసుకోవాలన్నా, అన్నవరం దర్శనం చేసుకోవాలన్నా, మీ బంధువుల దగ్గరికి పోవాలన్నా, కూతుర్ల దగ్గరికి పోవాలన్నా, కొడుకుల దగ్గరికి పోవాలన్నా, స్నేహితుల దగ్గరికి పోవాలన్నా, ఎక్కడికి పోవాలంటే కూడా ఉచిత బస్సు ప్రయాణం. అలాగే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఒక్కొక్క మహిళలకి నెలకు 1,500 రూపాయల చొప్పున ఉచితంగా ఇస్తున్నారు. అలాగే రైతులకి సేఫ్టీ కింద వాళ్ళు వ్యవసాయ విధానం కోసం మెరుగుపరుచుకునే దానికి, వారి జీవితాలు బాగు చేసుకునే దానికి రైతుకు 20,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి స్కీములు చూస్తే చాలా ఉన్నాయి. ఏదైతే ఈ వైసీపీ నాయకులు దోచుకున్నారో ఇసుకలో, ఆ ఇసుక విధానంలో ఎంతైతే దోచుకున్నారో అది ఇప్పుడు మీకు ఆ బాధ అవసరం లేదు. ఇప్పుడు ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే ఈరోజు దృఢమైన భారతదేశం కోసం 5 ట్రిలియన్ ఎకానమీ కోసం మన నరేంద్ర మోడీ గారు ఏ విధంగా కష్టపడుతున్నారో మనం చూశాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2012 వరకు భారతదేశంలో ఏదైతే అభివృద్ధి జరిగిందో ఈ 10 సంవత్సరాల్లో దానికన్నా రెట్టింపు అభివృద్ధి చేసిన ఘనుడు మన ప్రధాని అని చెప్పి తెలియజేస్తూ, రాబోయే 5 సంవత్సరాల కాలంలో ప్రపంచంలో 3వ స్థానంలోకి మన ప్రధాని తీసుకొని వస్తాడు. ఈ రోజు భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా కానీ మన భారతీయులమని చెప్పుకునే దానికి మనకు చాలా గర్వంగా ఉందని తెలియజేస్తున్నా. అలాగే అనకాపల్లిలో యువత ఎక్కువగా ఉంది. ఈ యువతకు ఉద్యోగ అవకాశాలు తీసుకొని వచ్చేదానికి నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఈ ఓకే, ధన్యవాదాలు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు వచ్చేస్తున్నారు. ఆ లోపల మన నాగబాబు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.